హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన బ్రెడ్ బజ్జీ. ఇంట్లో బ్రెడ్ ఉన్నట్లయితే అప్పటికప్పుడు ఈ బ్రెడ్ బజ్జీ చేసి ఇవ్వండి. చాలా యమ్మీగా టేస్టీగా తినేస్తారు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఈ బ్రెడ్ జామే కాదండి, లోపల మనం బజ్జీ మిర్చిని కూడా స్టఫ్ చేసుకుంటాము. కొంచెం వెరైటీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా చేసి పెట్టారనుకోండి, ఇష్టపడని వారంటే ఎవ్వరు ఉండరు. మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ బ్రెడ్ బజ్జీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా బ్రెడ్ బజ్జీ చేసుకోవడానికి నేను ఇక్కడ ఈ బన్నును తీసుకున్నాను. ఇలాంటివి రౌండ్గా ఉన్న బన్నులు మనకి షాప్లో కూడా దొరుకుతాయి కదండి. కొంచెం డిఫరెంట్గా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. ఆ బన్నులలో స్టఫ్ చేసుకోవడానికి బజ్జీ మిరపకాయలను తీసుకోవాలి. ఇలా లావుగా ఉండే మిరపకాయలు అయితే కొంచెం కారం తక్కువగా ఉంటుంది, పిల్లలు ఈజీగా తినగలుగుతారు. మనం తీసుకున్న బ్రెడ్ని ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. అంటే ఒక్క బ్రెడ్లో 3 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క బ్రెడ్ని తీసుకొని ఇలా చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. 3 భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత చాక్ని ఇలా కూరుకుంటూ వెళ్తే మనకి ఈ బ్రెడ్ కట్ అయిపోతుంది. మనం కట్ చేసినట్టు చేస్తే అది విరిగిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ బ్రెడ్ని మధ్యలో కట్ చేసుకోవాలి. ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకొక బ్రెడ్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకొని చాకుని కూరుకుంటూ లోపల కూరుకుంటూ మన ఈ బ్రెడ్ని కట్ చేసుకోవాలి. చూసారా, అన్ని పీసెస్ ఇలా ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాత బజ్జీ మిర్చిని తీసుకొని దాన్ని తొడమని కట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని మధ్య భాగాన కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఇలా మధ్యలో 2 సమభాగాలు ఉండేటట్లు కట్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక మిర్చిని కూడా కట్ చేసుకోవాలి. అంటే ఒక్కొక్క మిరపకాయని 2 ముక్కలుగా కట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ 6 పీసెస్ రెడీ అయిపోయాయి. ఇలా రెడీ చేసుకున్న మిరపకాయల్లో పల్చగా ఉప్పు చల్లుకోవాలి. ఒక్కొక్క బ్రెడ్ పీస్ని తీసుకొని మనం ఎక్కడైతే ఘాట్లు పెట్టుకున్నామో దాంట్లో ఈ బజ్జీ మిరపకాయలను పెట్టుకోవాలి. ఒక్కొక్క బ్రెడ్ పీస్లో ఇలా ఘాట్లు పెట్టుకున్న సైడు మనం బజ్జీ మిరపకాయలని కూరుకోవాలి. బజ్జీ మిరపకాయలు పెట్టుకోవాలి. ఇలా అన్ని బ్రెడ్ ముక్కల్లో ఈ బజ్జీ మిరపకాయలు పెట్టుకున్న తర్వాత ఒక వెడల్పాటి బౌల్ని తీసుకొని అందులో ఈ కప్తో 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను. 2 కప్పుల శనగపిండికి 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవడం ద్వారా బజ్జీలు అనేది చాలా క్రిస్పీగా వస్తాయి. ఆ తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఆ తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవడం ద్వారా బజ్జీలు అనేది కలర్ఫుల్గా వస్తాయి. ఆ తర్వాత అందులో 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత అందులో 1/2 టీ స్పూన్ వాముని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. అదేనండి, బేకింగ్ సోడాని వేసుకొని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండితో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. హ్యాండ్ విస్కర్తో కానీ లేదంటే ఒక స్పూన్తోనైనా కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మాత్రం కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి. కొంచెం లూజ్గా అయినా కూడా బ్రెడ్ బజ్జీ సరిగా రాదనమాట. బ్రెడ్ అనేది ఆయిల్ని బాగా పీలుస్తుంది కాబట్టి మనం ఇక్కడ పిండిని కరెక్ట్గా కలుపుకొని పిండిలో డిప్ చేసుకొని మనం బజ్జీలు వేసుకుంటే ఎక్కువగా ఆయిల్ పీల్చదు,
మనకి టేస్టీగా వస్తాయి. ఇది బాగా తిక్కుగా ఉండకూడదు, అలాగని లూజ్గా ఉండకూడదు, మీడియంగా కలుపుకోవాలి. చూసారా, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. బాగా తిక్కుగా ఉండకూడదు, అలాగని బాగా లూజ్గా ఉండకూడదు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దానిపై ఒక ప్లేట్ బోర్లించుకొని ఒక 10 నిమిషాలు పిండిని బాగా సెట్ అవనిస్తే సరిపోతుంది. బజ్జీ మిర్చిని స్టఫ్ చేసిన బ్రెడ్ని తీసుకొని ఇలా పిండిలో డిప్ చేసుకోవాలి. అన్ని వైపులా కూడా పిండిని బాగా అంటించుకోవాలి. స్పూన్ తోటి అయితే మనకి అన్ని వైపులా కూడా చక్కగా అంటుతుంది. మనం చేతి వేళ్ళతో పట్టుకొని వేస్తే మన చేతికి అతుక్కుంటుంది కాబట్టి అలా కాకుండా స్పూన్తో ఇలా ఆయిల్లో డిప్ చేసుకొని వేసుకోండి. మనం బ్రెడ్ బోండా వేసుకుంటున్నాం కదా, ఆయిల్లో అసలు మునగదు కదండి, పైన తేలుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం స్పూన్తో పైన ఆయిల్ వేసుకుంటూ ఉండాలి. అలాగైతే మనకి లోపల పిండి కూడా చక్కగా ఉడుకుతుంది. ఇలా పైన వేడి ఆయిల్ వేసుకోవడం ద్వారా పిండి కొంచెమైనా ఫ్రై అయిపోయి మనం తిప్పేసినప్పుడు బాండీకి అతుక్కోకుండా చాలా బాగా వస్తుంది. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత స్పూన్తో రెండో వైపు తిప్పుకోవాలి. ఒకవేళ మీరు ఒక స్పూన్తో కష్టం అనిపిస్తే 2 స్పూన్ల సహాయంతో ఈ బోండాలని అన్ని వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. బ్రెడ్ బోండా కదా, ఇలా ఆయిల్లో పైన తేలుతూ ఉంటుంది. మనం ఇలా స్పూన్తో తిప్పుకుంటూ అన్ని వైపులు కూడా మంచి క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం ఉల్లిపాయలని స్టఫ్ చేసుకొని తిన్నాం అనుకోండి, ఆ టేస్టే వేరు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన బ్రెడ్ని కూడా ఇదే విధంగా పిండిలో డిప్ చేసుకొని స్పూన్తో అన్ని వైపులో కూడా అంటేలాగా అంటించుకున్న తర్వాత మనం వేడి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ని ఎక్కువసేపు పిండిలో ఉంచకూడదు, ఎందుకంటే బ్రెడ్ చాలా డెలిషియస్గా ఉంటుంది, తొందరగా విరిగిపోతుంది. కాబట్టి అన్ని వైపులా తొందరగా పిండిని డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపైన స్పూన్తో వేడి ఆయిల్ని వేసుకొని ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మెల్లగా రెండో సైడ్ తిప్పుకొని అన్ని వైపులు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. బాండీలో ఎన్ని వీలైతే అన్నీ వేసుకోవాలండి. ఎక్కువగా వేసుకుంటే ఒకదానికొకటి అత్తుకొని సరిగ్గా రావు, కాబట్టి ఫ్రీగా ఉండేటట్టు ఫ్రీగా ఫ్రై అయ్యేంత వరకు మనం బాండీలో వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న వాటిని మధ్యలోకి ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం 1/4 టీ స్పూన్ కంటే తక్కువ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చేసుకొని ఈ బ్రెడ్ పీస్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమండి. చాలా సూపర్గా ఉంటుంది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అలాగైతేనే లోపల పిండి కూడా చక్కగా ఉడుకుతుంది, బ్రెడ్ కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. చాలా సూపర్గా ఉందండి. యమ్మీగా వేడిగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు. చాలా బాగుంటాయి. ఇలా చేసి పెట్టారనుకోండి మీ పిల్లలు ప్రతిసారి అడుగుతారు. చాలా సూపర్గా ఉంటాయి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.